ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ ను పుష్ప సినిమాలోని రప్పారప్ప డైలాగ్ వేడెక్కిస్తోంది. అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా నాయకులు శ్రేణులు ఆ డైలాగ్ ను వాడేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రప్పారప్ప అంటూ కాంగ్రెస్ కార్యకర్త ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇక ఈ రప్పారప్ప ట్రెండింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా రప్పారప్ప అనేది మారుమోగిపోతా ఉంది. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప 2029లో అధికారంలోకి వస్తామంటూ రప్పారప్ప అని చేసినటువంటి వ్యాఖ్యలు మనకందరికీ తెలిసిన విషయమే. అలాంటిదే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ట్రెండ్ కొనసాగుతోందని చెప్పవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు సంగారెడ్డిలో ఫ్లెక్సీలు నిర్వహించాడు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రప్పారప్ప రైతుల ఖాతాలో జమ అయినాయని చెప్పి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ట్రెండ్ను చూసి మొన్న 21వ తేదీ చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా రప్పారప్ప 2028 3.0 అని చెప్పి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూసాం. అలాగే ఈ రోజు సంగారెడ్డిలో కటౌట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఆ సంగారెడ్డిలో కనబడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎటు చూసినా కూడా రప్పారప్ప అనే మాటనే వినిపిస్తా ఉంది. కొత్తగా ట్రెండ్గా సాగింది. ఇప్పటికైతే రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో జమ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్త అయితే ఇవాళ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ ఫ్లెక్సీలు రప్పారప్ప ఫ్లెక్సీలు మాత్రం దర్శనమిస్తున్నాయని చెప్పవచ్చు.